హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ పిజ్జా. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అందులోనే గింజలు తీసివేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 4 ఎగ్స్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ కూడా మంచిగా ఉడకడానికి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు పైనుండి చిటికెడు కారం, చిటికెడు సాల్ట్, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం, సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా ముక్కల్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు చీజ్ స్లైసెస్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చీజ్ని వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మళ్ళీ ఆనియన్, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కారం, సాల్ట్, మిరియాల పొడి మళ్ళీ వేసుకోవాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. చీజ్ మెల్ట్ అయితే మన పిజ్జా కూడా రెడీ అయినట్టే. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మ్యాగీ చేసుకున్నంత ఈజీగా పిల్లలు కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.